Hi guys, welcome to YCC Greek Chat, and name is Sai. And thank you so much for your support. And match number 58, RCB versus Punjab Kings. RCB has won the match, and RCB వరుసగా ఒక్కొక్కరిని నాకౌట్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఎలాగా ఆల్మోస్ట్ ఆర్సీబీకి ఛాన్స్ ఉందా అంటే ఎస్, టేబుల్ పరంగా టెక్నికల్గా ఉంది, పాసిబులే. బట్ మనం ఒక్కసారి ప్రాక్టికల్గా చూస్తే వాళ్ళు నెక్స్ట్ 2 మ్యాచెస్ నెగ్గినా సరే దే విల్ కమ్ టు 7 పాయింట్స్. దే విల్ కమ్ టు 7 పాయింట్స్. సో 7 పాయింట్స్ అంటే 14 పాయింట్స్తో క్వాలిఫై అవడం అనేది అంత ఈజీ ఏం కాదు. దే స్టిల్ ఇన్ 7th పొజిషన్. బట్ ఓకే, ఛాన్స్ అయితే ఉంది. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ హ్యూజ్ లక్. వీళ్ళు ఒక్క మ్యాచ్ కేకేఆర్తో 1 రన్తో ఓడిపోయారు కదా ఒక మ్యాచ్. ఆ మ్యాచ్ కనుక నెగ్గుండుంటే డెఫినెట్గా వీళ్ళకి ఇంకా ఛాన్సెస్ బెటర్ అయ్యి ఉండే. డెఫినెట్గా ఆ మ్యాచ్ కంప్లీట్ ఆర్సీబీ చేతిలోనే ఉంది. చివరిలో దే లాస్ట్ కంటిన్యూస్ వికెట్స్. అది నెగ్గుండుంటే సిచ్యువేషన్ బాగుండేది. అండ్ ద వే దే ఆర్సీబీ ఈస్ ప్లేయింగ్ లాస్ట్ 4 మ్యాచెస్, కంప్లీట్ వాళ్ళ మీద ప్రెషర్ లేదు. వాళ్ళు కంప్లీట్ ఫస్ట్లో వాళ్ళ మీద ప్రెషర్ ఉండి అలా ఆడారు. బట్ లాస్ట్ 4 మ్యాచెస్ ద వే దే ఆర్ విన్నింగ్ హ్యూజ్ మార్జిన్స్. 35 రన్స్తో ఒక మ్యాచ్, 60 రన్స్తో నెగ్గారు ఈ మ్యాచ్. అండ్ 4 వికెట్స్తో ఒకటి, 9 వికెట్స్తో ఒకసారి. అండ్ ఆ 4 వికెట్స్తో నెగ్గింది అయితే ఆల్మోస్ట్ 12 ఓవర్స్లో కొట్టిపడేశారు ఆ టార్గెట్ని. సో చాలా పెద్ద మార్జిన్తో నెగ్గుతున్నారు. అండ్ దెన్ రన్ రేట్ ఆల్సో గుడ్, ప్లస్ 0.2కి వచ్చేసారు వీళ్ళు రన్ రేట్ బికాస్ ఆఫ్ దట్ బిగ్ విన్స్. సో ఇట్స్ ఎ గుడ్ సైన్ వాళ్ళ ఫ్యాన్స్ కోసం. సో అయినా వాళ్ళు ఆడాలి. అండ్ ఈ మ్యాచ్ పంజాబ్ హెస్ వన్ ద టాస్ అండ్ ఆస్క్డ్ ఆర్సీబీ టు బ్యాట్ ఫస్ట్. అండ్ ఎస్, ఆ డెసిషన్ నన్ను అడిగితే ఇట్ ఈస్ కరెక్ట్. ఆ డెసిషన్ కరెక్టే. బికాస్ స్టార్టింగ్లో ద వే ద పిచ్ ఈస్, డెఫినెట్గా పవర్ ప్లేలోనే వాళ్ళకి ఇంకో 2-3 వికెట్లు పడాలి. వాళ్ళు దెర్ ఆర్ 3 డ్రాప్ క్యాచెస్ పంజాబ్ దగ్గర నుంచి. ఒకటేమో రైలే రుసో ఒక డ్రాప్ క్యాచ్, ఇంకోటి హర్షల్ పటేల్ ఒక డ్రాప్ క్యాచ్, ఇంకోటి సంబడి. 3 డ్రాప్ క్యాచ్లు. విరాట్ కోహ్లీ అయితే 0 దగ్గర 10 దగ్గర 2 లైఫ్లో వచ్చినాయి విరాట్కి. సో అట్లా సో డెఫినెట్గా పిచ్ అంత ఈజీగా లేదు. స్టార్టింగ్లో ఫాఫ్ స్ట్రగుల్ అయ్యాడు. ఈవెన్ విల్ జాక్స్ కూడా ఒక 6 ఒక 4 కొట్టినా ఇద్దరు కూడా త్వరగానే అయిపోయారు. బై ద ఎండ్ ఆఫ్ పవర్ ప్లే దే ఆర్ 56 for 2. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు. నెక్స్ట్ 9 ఓవర్స్ దే బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. ఇంకా సెట్ అయ్యారు కోహ్లీ అండ్ రజత్ పటిదార్ ఒక 21 బాల్ 50 కొట్టాడు. అండ్ విరాట్ ఒక 32 బాల్స్ ఎక్కడో 50 కొట్టాడు. 32 కాదు, ఈవెన్ తక్కువ, 30 బాల్స్ తర్వాత. ఆ 30 బాల్స్ తర్వాత విరాట్ ఇంకా స్పీడ్ పెంచాడు. సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ. రజత్ పటిదార్ అయితే స్పిన్నర్స్ మీద విరుచుకుపడ్డాడు ఒక ఓవర్లో, తన మీద రాహుల్ చహర్ మీద. అండ్ రాహుల్ కరెక్ట్గా వర్షం అప్పటికే రెయిన్ స్టార్ట్ అయింది. 10th ఓవర్లో లాస్ట్ బాల్కి రజత్ పటిదార్ అవుట్ అయ్యాడు. అప్పటికి దేర్ స్కోర్ వాజ్ ఆల్మోస్ట్ 110 120 ఉంది. అరౌండ్ 120, 119 for 3. సో 120, ఆల్మోస్ట్ 120 అనుకోండి. సో నెక్స్ట్ 10 ఓవర్స్లో కనీసం ఇంకో 120 కొట్టినా 240 వాళ్ళు బోర్డు మీద పెట్టగలరు అనుకున్నాం. ఎస్, వాళ్ళు అదే చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చిన క్యామరూన్ గ్రీన్ కూడా సూపర్బ్గా ఆడాడు. అండ్ అక్కడి నుంచి విరాట్ కోహ్లీ కూడా గేర్ మార్చాడు. మనం అనుకుంటున్నాం, మనం కాదు చాలామంది అంటున్నారు విరాట్ కోహ్లీ పవర్ ప్లేలో స్ట్రైక్ రేట్ ఒకలా ఉంటుంది అండ్ ఆఫ్టర్ దట్ తన స్ట్రైక్ రేట్ డ్రాప్ అవుతుంది స్పిన్నర్స్ వచ్చినప్పుడు అని. బట్ హీ ప్రూవ్డ్ దట్ రాంగ్. సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ. అట్లా 6లు కొట్టాడబ్బా. నాకైతే ఏబీ డివిలియర్స్ గుర్తొచ్చాడు ఒక పాయింట్ దగ్గర. అండ్ సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ గ్రీన్ కూడా మంచి టైమింగ్తో షాట్స్ కొట్టాడు. అండ్ కోహ్లీ అగైన్ 600 రన్స్ స్కోర్ చేశాడు ఈ ఐపీఎల్లో కూడా. అండ్ 1000 రన్స్, అందులో విరాట్ కోహ్లీ టోటల్ ఆల్మోస్ట్ 7000 రన్స్ ఎన్నో ఉన్నాయి ఐపీఎల్లో. అందులో 1000 రన్స్ పంజాబ్ మీద కొట్టాడు. సో ఇట్స్ ఎ గుడ్ సైన్. ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ కూడా పంజాబ్ మీద ఆడిన మ్యాచ్ కూడా కోహ్లీ ఆడింది 70-80. అప్పుడు కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కోహ్లీ. సూపర్ బ్యాటింగ్ అండ్ 400 సిక్సెస్ ఇన్ T20s ఫర్ విరాట్ కోహ్లీ. అండ్ విరాట్ కోహ్లీ has created too many records in this match. అండ్ వాళ్ళు 15 ఓవర్స్ అయ్యే టైంకి దే ఆర్ 164 for 3. అంటే ఆ 9 ఓవర్స్లో ఆల్మోస్ట్ దే స్కోర్డ్ 108 రన్స్.
108 రన్స్ స్కోర్ చేశారు. స్టిల్ విరాట్ కోహ్లీ అండ్ గ్రీన్ ఉన్నారు. సో డెఫినెట్లీ ఒక బిగ్ స్కోర్ వస్తుంది, 250 దాటుద్ది అనే అనుకున్నాం. అండ్ అలాగే స్టార్ట్ చేశారు కూడా వాళ్ళు. ది ప్లేడ్ వెల్. 16-17 దే గాట్ వెరీ గుడ్ రన్స్. నాకు ఒక విషయం అర్థం కాలేదు, 19th ఓవర్ ఎందుకు మళ్ళీ ఒక స్పిన్నర్కి ఇచ్చారు? మీకు ఆప్షన్స్ ఉన్నా కూడా శామ్ కర్న్కి ఒక ఓవర్ ఉంది, అండ్ శామ్ కర్న్ వేయచ్చు కదా, అండ్ హర్షదీప్ కూడా ఇంకో ఓవర్ ఉంది. బట్ స్టిల్ ఆఫ్టర్ 15 ఓవర్స్ స్పిన్నర్కి ఓవర్ ఇవ్వడం అనేది ప్యూర్ గ్యాంబుల్. అది ఒక్కోసారి వర్కౌట్ అవ్వద్దు, ఒక్కోసారి వర్కౌట్ అవ్వదు. అండ్ రాజస్థాన్ ఢిల్లీ మ్యాచ్లో రాజస్థాన్కి వర్కౌట్ అవ్వలేదు అది, అండ్ ఢిల్లీకి వర్కౌట్ అయింది కుల్దీప్ వేసిన ఓవర్. బట్ ఇక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి, బికాస్ దిస్ స్కోర్ 21 రన్స్ అండ్ అందులో నో బాల్ ఉంది. మళ్ళీ స్పిన్నర్ మళ్ళీ ఓ నో బాల్ రాహుల్ చహర్కి ఇచ్చాడు, అండ్ గట్టి కొట్టారు ఆ ఓవర్, 21 రన్స్. అండ్ లాస్ట్ ఓవర్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఓవర్ ఫ్రమ్ హర్షల్ పటేల్. సూపర్ ఓవర్ అది. మీకు సెట్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు అప్పటికే, ఆల్మోస్ట్ గ్రీన్ ఉన్నాడు, కార్తిక్ కూడా ఉన్నట్టున్నాడు. అక్కడ ఈ కన్సిడర్ 3 runs అండ్ పిక్ 3 wickets. 3 వికెట్లు పోయినాయి ఆమె లాస్ట్ ఓవర్. బ్రిలియంట్ ఓవర్ అని చెప్పాలి, ఎందుకంటే డెఫినెట్ బై 19th ఓవర్ అయ్యేసరికి దే స్కోర్ వాజ్ వెరీ గుడ్, ఆల్మోస్ట్ 238 దగ్గర ఉన్నారు వాళ్ళు. అలాంటిది లాస్ట్ ఓవర్లో దగ్గర గ్రీన్ అయిపోయాడు, లోమ్రార్ అయిపోయాడు, దినేష్ కార్తిక్ అయిపోయాడు. సూపర్ ఓవర్ అది. బట్ స్టిల్ 241 వాళ్ళు బోర్డు మీద పెట్టగలిగారు. అండ్ ఇంకొక రికార్డ్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎక్కువసార్లు 200 కన్సిడర్ చేసిన టీం ఆర్సీబీఏ. 28 times ఆర్సీబీ మీద ఆపోజిట్ టీమ్స్ 200 క్రాస్ చేశారు. అండ్ దాన్ని కూడా పీబీకేఎస్ వాళ్ళు బ్రేక్ చేశారు 29 times. 29 సార్లు పంజాబ్ మీద 200+ స్కోర్స్ అనేవి నమోదైనవి. సో ఇట్స్ అ బ్యాడ్ రికార్డ్. ఆర్సీబీ మీద ఉన్న బ్యాడ్ రికార్డ్ పంజాబ్ మీదకి షిఫ్ట్ అయింది. సో 241 డెఫినెట్లీ ఏ బిగ్ స్కోర్, అంత ఈజీ ఏం కాదు, ఫస్ట్ నుంచి అటాక్ చేస్తూ ఉండాలి. అండ్ బ్యాడ్ లక్ కోహ్లీకి 92 దగ్గర అయిపోయాడు. అబ్బా తన టీం కోసమే ఆడాడు, లేకపోతే ఆ 92 దగ్గర అంత బిగ్ షాట్ ఆడాల్సిన అవసరం లేదు. బట్ ఒక బిగ్ షాట్కి వెళ్ళాడు అండ్ కోహ్లీ వాస్ గాన్. రైలే రోసో క్యాచ్ హర్షదీప్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది బౌలర్స్, విద్యుత్ కావేరప్ప చాలా బాగా బౌలింగ్ చేస్తారు. ఫస్ట్ 7 ఓవర్స్లోనే తన 4 overs అయిపోయినాయి. అండ్ తన ఎన్ని డ్రాప్ క్యాచ్లు తన బౌలింగ్లో అంటే ఆల్మోస్ట్ మూడు డ్రాప్ క్యాచ్లు నాకు తెలిసి తన బౌలింగ్లోనే, లేకపోతే 2. కోహ్లీని 0 దగ్గర అవుట్ చేసే ఛాన్స్ వచ్చింది కావేరప్పకి, టూ మెనీ మిస్ ఫీల్డ్స్. సో బట్ స్టిల్ హీ పిక్ 2 wickets, 4 overs 36 for 2. సూపర్ ఫిగర్స్ అని చెప్పాలి. అండ్ హర్షల్ పటేల్ బౌల్డ్ వెల్, 4 overs 38 for 3. ఇంత 250 స్కోర్లో వీళ్ళిద్దరి ఎకానమీ కూడా జస్ట్ 9 ఉంది. అండ్ మిగతా వాళ్ళందరినీ గట్టిగానే కొట్టారు. శామ్ కరణ్ 3 overs 50, రాహుల్ చహర్ 3 overs 47. మిగతా వాళ్ళందరినీ బడితిబాజీ అయింది. అండ్ 242తో దిగారు. ఫస్ట్లోనే దే లాస్ట్ స్వప్నిల్ సింగ్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు, వికెట్లు తీస్తున్నాడు టైం టు టైం. ఈ బౌలింగ్ రియల్ 2 వికెట్లు తీసాడు స్వప్నిల్ సింగ్. 3 overs 28 for 2. వికెట్ ఆఫ్ ప్రభ్-సిమ్రన్ సింగ్ ఫస్ట్ ఓవర్లోనే వాళ్ళకి లో దెబ్బ తగిలింది. బట్ అక్కడి నుంచి కొట్టారబ్బా, సిరాజ్ని థర్డ్ ఓవర్ ఏదో 18 runs కొట్టారు. అండ్ తర్వాత ఓవర్ యష్ దయాల్ మళ్ళీ 16 కొట్టారు. అండ్ పవర్ ప్లే ఆల్మోస్ట్ అయిపోతుంది అన్న టైంలో జానీ బెస్ట్ అవుట్ అయ్యాడు ఫర్గూసన్కి. బట్ స్టిల్ దే గాట్ అ వెరీ గుడ్ పవర్ ప్లే, 75 for 2. అండ్ ఆర్సీబీ పవర్ ప్లే 56, అంటే ఆల్మోస్ట్ 20 runs ఇక్కడ కొట్టారు వాళ్ళు ఎక్కువ. బట్ తర్వాత అదే కంటిన్యూస్లీ లాస్ ద ప్లాట్. ప్రతి ఒక్కళ్ళు వచ్చి వెనక్కి వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎవ్రీబడి పిక్డ్ వికెట్స్. సిరాజ్ ఒక 3 wickets తీశాడు, లాకీ 2 wickets, కరణ్ శర్మ క్రూషియల్ టైమ్స్లో వికెట్స్ ఇచ్చాడు. అండ్ ఆబ్వియస్లీ అప్పటికే రన్ రేట్ అనేది పెరుగుతూ వచ్చింది. ఇట్స్ రియల్లీ టఫ్. లాస్ట్ 5 oversకి దే సిచ్యువేషన్ ఎక్కడ వచ్చిందంటే దే నీడ్ 78, బట్ దే లాస్ట్ 7 wickets. సేమ్ ఆర్సీబీ వాళ్ళు కూడా లాస్ట్ 5 oversలో 77 కొట్టారు. వీళ్ళకి కూడా అదే కావాలి, కానీ అక్కడ వాళ్ళకి వికెట్స్ ఉన్నాయి, వాళ్ళకి అక్కడ 3 wickets పడ్డాయి, ఇక్కడ 7 wickets పడిపోయినాయి. దాట్స్ ద డిఫరెన్స్. అండ్ క్రూషియల్ టైమ్స్లో వాళ్ళ ప్లేయర్స్ ఫెయిల్ అయ్యారబ్బా. బట్ శశాంక్ సింగ్ ఆడాడు, ఎప్పుడు ఈ శశాంక్ సింగే ఆడుతూ ఉంటాడు. జితేష్ అండ్ లియామ్ లివింగ్స్టన్ ఇద్దరు కూడా బిగ్ ఫెయిల్యూర్ ఈ సీజన్లో.
ఫర్ పంజాబ్. అసలు ఏమీ ఆడలా జితేష్ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే లాస్ట్ ఇయరే చాలా బాగా ఆడాడు జితేష్. అలాంటిది ఇంటర్నేషనల్ డెబ్యూ చేశాడు, ఇంత ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. డెఫినెట్గా ఈ ఇయర్ సీజన్ జితేష్ ఎరగదీస్తాడు అనుకుంటే ఇట్స్ నాట్ హ్యాపెన్. అండ్ లియామ్ లివింగ్స్టన్ కూడా అసలు కంప్లీట్ ఫెయిల్యూర్ ఈ సీజన్. అండ్ ఒక్కడే నిలబడి ఆడాడు రెలరోసో ప్లేడ్ వెల్, చాలా బాగా ఆడాడు. ఆల్మోస్ట్ 9th ఓవర్ దగ్గర అయిపోయాడు రెలరోసో. అంటే స్కోర్ మొత్తం మ్యాక్సిమం స్కోర్ చేసింది రుసోయే, 61. అప్పటికి వాళ్ళ స్కోర్ ఎంత, 107లో 61 రెలరోసో స్కోర్ చేశాడు. అండ్ అప్పటికే దే లాస్ట్ 4 వికెట్స్. అండ్ లాస్ట్ 5 ఓవర్స్లో ద ఈక్వేషన్ 78. వికెట్లు లేనప్పుడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ చివరిలో సిరాజ్ వచ్చి క్లీనింగ్ పని కంప్లీట్ చేశాడు టెయిల్ని. అండ్ ద వికెట్స్ ఆఫ్ హర్షల్ పటేల్ అండ్ హర్షదీప్. సో వెరీ గుడ్ విన్ ఫర్ ఆర్సీబీ. అండ్ ఈ పంజాబ్ హోమ్ గ్రౌండ్ అనేది వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు. చెన్నై మీద ఓడిపోయారు. అండ్ ఇక్కడ అవుట్ సైడ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో పంజాబ్ ప్లేడ్ వెల్ ఈ సీజన్, బట్ ఇన్ దేర్ హోమ్ గ్రౌండ్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆల్మోస్ట్ ఆర్సీబీ కూడా అంతే. అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు దే ప్లేడ్ వెల్. అండ్ వెరీ గుడ్ విన్. ఈ విన్తో ఆర్సీబీ 5 విన్స్ వచ్చినాయి. ఇంకా 2 మ్యాచ్లే మిగిలి ఉన్నాయి. ఇట్ ఈస్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్. 2 మ్యాచ్లు నెగ్గి వాళ్ళ పొజిషన్ బెటర్ చేసుకుని ఒకవేళ క్వాలిఫై అయ్యారు నిజంగా ఆర్సీబీ అంటే ఇట్ ఇస్ మిరాకిల్, మామూలు మిరాకిల్ కాదు అది. అండ్ పంజాబ్ ఈస్ రూల్డ్ అవుట్, నాక్అవుట్ అయిపోయారు వాళ్ళు. ఇంకో 2 మ్యాచ్లు ఉన్నాయి. 2 మ్యాచ్లు నెగ్గిన దే విల్ కమ్ టు 6 పాయింట్స్. ఆల్మోస్ట్ జీటీ కూడా ఆల్మోస్ట్ నాక్అవుటే. సో వెరీ గుడ్ విన్ ఫర్ ఆర్సీబీ. అండ్ సూపర్ నాక్ చూసాం మనం కింగ్ కోహ్లీ దగ్గర నుంచి. అండ్ all the best Royal Challengers Bangalore. And thank you so much. Please like, share and subscribe if you like my content. Thank you.